బలి కోరిన డబ్బు. ముళ్లపూడి నాగేశ్వరరావు గారు రాశారు ఈ కథని. హోటల్ హిల్మన్ సాయంత్రం అయ్యేసరికి నీలం రంగును సంతరించుకుని నూతన శోభతో కళకళలాడిపోతోంది. ఆ హోటల్లో చాలా వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు, విశ్రాంతికే వచ్చిన ధనవంతులు నివసిస్తున్నారు. నగరంలో పని కోసం వచ్చిన వారెవరూ అక్కడ దిగరు. కారణం, హిల్మ్యాన్ నగరం నుంచి విసిరి వేయబడ్డట్టు నగరం చివర ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అతను ఇంకా రాలేదేంటి? అసహనంగా కదిలింది రేఖ. ఆమె ముఖంలో విసుగు, ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. రేఖ చాలా అందమైన యువతి. ఆమె వయసు దగ్గరలో 30 ఉన్న 20 ఏళ్ల యువతిలాగా కనిపిస్తుంది. వేసుకున్న బట్టల్లో దాగని ఆమె వంపు సంపులు మగవాళ్ల మతులు పొగొడుతాయి. ఆమె వేసుకున్న పల్చటి నైలాన్ ఫ్రాక్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. శ్రీరామ్ చిన్నగా నవ్వాడు. గడియారం 6 గంటలు కొట్టింది. అతనికి మన రూమ్ నంబర్ చెప్పావా? చెప్పాను అన్నట్టు తలూపాడు శ్రీరామ్. శ్రీరామ్ వయసు 32 సంవత్సరాలు. పచ్చని ఛాయ, మంచి పొడుగ్గా ఉంటాడు. ఆకర్షణీయమైన అతని కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాయి. తలుపు మీద ఎవరో మెల్లగా కొట్టిన చప్పుడైంది. రేఖ ముఖం వికసించింది. శ్రీరామ్ వెళ్ళి తలుపు తీశాడు. మీట్ మిస్టర్ వేణు అంటూ రేఖకి పరిచయం చేశాడు. ఐ యామ్ మిస్ రేఖ. తనని తానే పరిచయం చేసుకుంది రేఖ. గ్లాడ్ టు మీట్ యూ అంటూ రేఖతో కరచాలనం చేశాడు వేణు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ముగ్గురు కూర్చున్నారు. శ్రీరాము, డ్రింక్స్కి ఆర్డర్ చేయి. డ్రింక్స్ వచ్చాయి, తీసుకోండి అంటూ ఒక గ్లాసు వేణు ముందుకు తోసింది రేఖ. నాకు అలవాట్లేదు. మృదువుగా తిరస్కరించాడు వేణు. మిమ్మల్ని ఏమైనా చేస్తామని భయమా? నో, అలాంటిదేమీ లేదు అన్నాడు వేణు. అతని దృష్టి ముందు జరగబోయే సంభాషణ మీద ఉంది. మీరేం చదివారు? బ్రతకలేని అభాగ్యుడు. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది రేఖ. బిఏ అన్నాడు వేణు. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? చెప్పలేను. దాని అవసరం ఉండదు అని అన్నారు శ్రీరామ్. ఓ, ఐఎమ్ సారీ, నెవర్ మైండ్. వాతావరణం నిశ్శబ్దమైంది. కొన్ని నిమిషాలు ఎవరు మాట్లాడలేదు. మీరు చేయవలసిన పని పెద్దదే కానీ చాలా సులభమైంది. అసలు విషయాన్ని కదిపింది రేఖ. చెప్పండి, ఆ పని చేసేందుకు మీకు 10,000 ఇస్తాం. డబ్బు విషయంలో మనకు ఒప్పందం కుదిరితే తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అంది రేఖ. వేణు ముఖం వెలిగిపోయింది. ఓకే, నాకు ఇష్టమే, చెప్పండి. మీకు లక్షాధికారి రామచంద్రన్ తెలుసా? వేణు తెలుసు అన్నట్టు తలూపాడు. మేము అతని ఇల్లు దోచుకోవాలి అని అనుకుంటున్నాం. మంచి ప్లాన్ కూడా వేశాం. ఆ ప్లాన్ ఫలించాలంటే మీరు ఏ పని మనిషిగానో ఆ ఇంట్లో ప్రవేశించి మాకు అక్కడ పని సానుకూలం చెయ్యాలి. ఆగింది రేఖ. నేనేం చెయ్యాలి? మేము 18వ తారీఖు రాత్రి 12 గంటలకి దొంగతనం చెయ్యాలి అని అనుకుంటున్నాం. కాబట్టి మీరు అక్కడున్న అడ్డంకులన్నీ తొలగించాలి. ఆ అడ్డంకులు ఏంటి? రామచంద్రం ఇంటిని ఒక నైట్ వాచ్మెన్, ఒక ఆల్సేషన్ కుక్క కాపలా కాస్తాయి. మీరు ఆ 18వ తారీఖు రాత్రి ఆ ఇద్దరిని అక్కడి నుంచి తొలగించాలి. ఆ పని చేయగలరా? చేస్తాను అన్నాడు వేణు. ఒకవేళ మీరు ఆ అడ్డంకుల్ని తొలగించలేకపోతే మాకు ముందుగా ఫోన్ చేసి చెప్పండి. అలాగే అన్నట్టు తలూపాడు వేణు. రేఖ ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. అదేమిటంటే, ఆ రోజు రాత్రి మీరు రామచంద్రం భోజనంలోనూ అతని కూతురు భోజనంలోనూ మత్తుమందు కలపాలి. ఇదిగో ఆ మత్తుమందు అంటూ ఒక పొట్లం అందించాడు శ్రీరామ్. వేణు తీసి జేబులో వేసుకున్నాడు. ఇదిగో మీ అడ్వాన్స్ 2,000. నోట్ల కట్టలు వేణువైపు తోసింది రేఖ. మీరు ఏ పరిస్థితిలోనైనా పోలీసులకి పట్టుబడ్డా మా విషయాన్ని చెప్పకూడదు అని హెచ్చరించింది రేఖ. నాకు తెలుసు అంటూ చిన్నగా నవ్వాడు. నేను ఇంక వెళ్తాను అంటూ లేచాడు వేణు. ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది రేఖ. సేమ్ టు యూ. నగరం కోలాహలంగా ఉంది. వీధిలో ట్యూబ్లైట్ చీకటిని పారద్రోలుతున్నాయి. వేణు చురుగ్గా నడుస్తున్నాడు. వీధిలేటు దగ్గర ఆగి జేబులోంచి చిన్న అద్దం ముక్క తీసి మొహం చూసుకున్నాడు. అతడి పెదవుల మీద సన్నటి నవ్వు విరిసింది. అతని వేషం అంతా మారిపోయింది. తైల సంస్కారం లేని జుట్టు, దుబ్బుగా పెరిగిన మీసం, మోకాళ్ల వరకు కుట్టిన పంచ, దానిమీద మాసిన తెల్లటి లాల్చి, అచ్చం పల్లెటూరి గబ్బిలాయిలాగా ఉన్నాడు.
రామచంద్రం నౌకర్ వెంకయ్య గురించి వేణు చాలా బోగట్టా సేకరించాడు. రామచంద్రం ఇంటి ముందు కిళ్ళి కొట్టు దగ్గర ఆగి బీడీలు కొన్నాడు. కిళ్ళి కొట్టు దగ్గరున్న బెంచ్ మీద కూర్చుని రామచంద్రం ఇంటివైపే తదేకంగా చూడసాగాడు. దాదాపు ఒక అరగంట గడిచిన తర్వాత అతని నిరీక్షణ ఫలించింది. రామచంద్రం ఇంటి ముందు లైట్లు వెలిగాయి. కారు స్టార్ట్ చేస్తున్న చప్పుడు వినిపించింది. వేణు మెల్లగా ఇంటివైపు వెళ్ళాడు. వెంకయ్య, నేను వెళ్తున్నాను, తలుపేసుకో. కారు వెళ్ళిపోయింది. 2 నిమిషాలు అయిన తర్వాత వెంకయ్య ఇంట్లోంచి వచ్చాడు. వేణు వెంకయ్య కేసు చూడసాగాడు. వెంకయ్య కూడా వేణు కేసు చూశాడు. వెంకయ్య, చిన్న కేక వేశాడు వేణు. ఎవరు అన్నాడు వెంకయ్య. నువ్వు కట్టెల సింహాద్రి కొడుకు వెంకయ్యవేనా? అవును. ఇంతకీ నువ్వెవరు? నేను చంద్రాని, ఏరయ్య తాత కొడుకుని అన్నాడు వేణు. ఏటి, చంద్రానివా? చాలా మారిపోయావు ఆశ్చర్యంగా అన్నాడు వెంకయ్య. మరి చిన్నప్పుడు మన ఇద్దరం ఆడుకునేవాళ్ళం కదా. వెంకయ్య సంతోషానికి పట్ట పగ్గాలు లేకపోయాయి. ఎన్నాళ్లకి మళ్ళీ తన ఊరి వాడిని చూడగలుగుతున్నాను అని చాలా ఆనందపడిపోయాడు. రా రా, లోపలికి రారా అంటూ వేణుని లోపలికి తీసుకుపోయాడు. ఆ రాత్రి వేణు వెంకయ్యతో భోజనం చేయాల్సి వచ్చింది. భోజనం చేస్తున్నంతసేపు వెంకయ్య ఒకటే కబుర్లు, చిన్నప్పటి విషయాలు అనేకం మాట్లాడాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరు వెంకన్న గదిలోకి వెళ్ళి పడుకున్నారు. నువ్వు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయావు కదా, ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగాడు వెంకయ్య. వేణు దానికి సమాధానం సిద్ధంగానే ఉంచుకున్నాడు. అదంతా ఓ పెద్ద కథలే. ఏంటో చెప్పు ఉత్సాహంగానే అడిగాడు వెంకయ్య. నేను ఇంట్లోంచి పారిపోయానా? ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఏదో కనిపించిన రైలు ఎక్కేశాను. ఒక 4-5 గంటల తర్వాత టికెట్ కలెక్టరు వచ్చి టికెట్ అడిగాడు. లేదు అన్నాను. అది ఫస్ట్ క్లాస్ అట, 40 రూపాయలు కట్టమన్నాడు. లేవన్నాను. నన్ను బయటికి గెంటైపోయాడు. అంతలోనే ఒక దొరబాబు ఆ డబ్బు తనుగట్టి నన్ను తనతో రమ్మన్నారు. దొర అంటే సీమ దొర కాదు కానీ చాలా డబ్బున్న వాళ్లే. ఈ బంగ్లాలు లాంటివి 4 ఇళ్లున్నాయి. అక్కడ నా పని ఏమిటని అడగవేంటి? దొరకి వేటలో సహాయం చేయడం. దొర వారానికి ఒకసారి వేటకెళ్ళేవాడు. నా పని ఏంటంటే ఓ తుపాకీని, ఒక వేట కుక్కని పట్టుకోవడం. ఆ తుపాకీని నీ అంత బరువు ఉండేది. ఒకసారి ఏమైంది అంటే వేటలో దొర ఒక పులిని గుండుతో కొట్టాడు. అది పులికి సరిగ్గా తగలక దొర మీద ఉరకబోయింది. దొర మళ్ళీ కాల్చాడు. అది తగలలేదు. నేను ధైర్యం చేసి నన్ను పట్టుకోమని ఇచ్చిన తుపాకీని దాని మీద కిసిరాను. అది నాకేసి చూసింది. ఈలోగా దొర దాన్ని కొట్టేశాడు. అప్పుడు దొర నన్ను ఎంత మెచ్చుకున్నాడని అనుకున్నావు? అప్పటి నుంచి దొర నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. అయితే నా కర్మ కొద్దీ 6 నెలల క్రితం దొరని పోలీసులు పట్టుకుపోయారు. నాకు భయమేసి పారిపోయి వచ్చేశాను. అప్పటి నుంచి నౌకరీ కోసం వెతుకుతున్నాను. వెంకయ్య వేణు కథంతా నమ్మేశాడు. నాకు మా ఊరు వెళ్ళాలని ఉందిరా అన్నాడు వెంకయ్య. వెళ్ళు. ఎలాగా? దొర ఒప్పుకోడు. నేనుంటాగా నీ బదులు. నిజంగానా? నిజంగా. రామచంద్ర పొగ గుప్పన వదిలాడు. ఏంటి వెంకయ్య నాతో చెప్పాలనుకుంటున్నావు? చిత్తం. తమరి దయ అయితే నేను మా ఊరు ఒకసారి వెళ్దామని అనుకుంటున్నానండి. ఎలాగ వెంకయ్య? నువ్వు లేకపోతే ఇంట్లో ఏ పని జరగదే? ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు రామచంద్రం. చిత్తం. అందుకే మా వాడిని ఒకడిని కుదిర్చానండి. ఒరే చంద్రం, ఎలారా అంటూ వేణుని కేకేశాడు. వేణు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. వెంకయ్య వేణు గురించి అంతా చెప్పాడు. సరే, అతనికి మనం ఇంటి పనులన్నీ చెప్పు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. పనులు జాగ్రత్తగా చేయమని మరీ చెప్పి వెళ్ళిపోయాడు వెంకయ్య. ఆ రోజే 18వ తారీఖు రాత్రి 10 అయింది. నైట్ వాచ్మెన్ శ్రీరాములు ఆవలించి కూర్చున్న చోటు నుంచి లేచాడు. నిక్కర్ జేబులో చేయబెట్టి చూసుకున్నాడు. బీడీలు లేవు, జేబులో డబ్బులు కూడా లేవు. చస్ యాదవ బతుకు అనుకున్నాడు శ్రీరాములు. ఏట్రా బాబు అనుకుంటున్నావు అంటూ అక్కడికి వచ్చాడు వేణు. ఏటి, నువ్వు నిద్రలేదా? అప్పుడే నిద్రేటే హే అంటూ సిగరెట్ వెలిగించి శ్రీరాములకి ఒకటి ఇచ్చాడు. వాడు ఆత్రంగా తీసుకున్నాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. నీకు మందు కొట్టే అలవాటు ఉందా అని అడిగాడు వేణు. అది లేనిది ఎవరికిలే. శ్రీరాములు పెదవి విరిచాడు. చూడు శ్రీరాములు, అలా ఎర్రయ్యగాడి కొట్టుకెళ్దామా? శ్రీరాముల ముఖం వెలిగింది. కారణం అక్కడ ఒకటో రకమైన మందు అమ్మబడుతుంది.
నా దగ్గర ఏమి డబ్బులు లేవు మొహమాట పడ్డాడు. పర్లేదులే, మనలో మనకేటి అంటూ లేచాడు వేణు. ఇద్దరూ గేటు దాటి బయటకొచ్చారు. ఉండు, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు వేణు. కుక్క ముందు మత్తుమందు కలిపిన బిస్కెట్ పడేసి 10 నిమిషాల్లో సారా కొట్టుకు చేరుకున్నారు శ్రీరాములతో. శ్రీరామ్ ముఖం వెలిగింది. ఎదురుగుండా నోట్ల కట్టలు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. శ్రీరాము బ్రీఫ్ కేస్ తెరిచి నోట్ల కట్టలు పేరుస్తున్నాడు. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. దబ్ దబ్. దగ్గరలోనే ఏదో పెద్ద శబ్దం వినిపించింది. శ్రీరామ్ చట్టుకున్న ఐరన్ సేఫ్ మూసేశాడు. దగ్గరలోనే ఎవరిదో అడుగుల చప్పుడు. శ్రీరామ్ ఒక్కసారి కంపించాడు. మరుక్షణం తేరుకున్నాడు. జేబులోంచి కత్తి తీసి పట్టుకున్నాడు. అడుగుల చప్పుడు ఆగింది. తలుపు ఎవరో మెల్లగా తోశారు. ఎలక్ట్రిక్ లైట్ వెలిగింది. గదిలో ఉన్న చీకటి పారిపోయింది. ఎదురుగా ఉన్న ఆగంతకుణ్ణి చూసి అరవబోయాడు రామచంద్రం. శ్రీరామ్ ధైర్యాన్ని చిక్కబట్టుకున్నాడు. రామచంద్రానికి ఆ అవకాశం ఇవ్వలేదు. పులిలాగా ముందుకు దూకి కుడి చేత్తో నోరు మూసేశాడు. ఎడమ చేతిలోని కత్తి రామచంద్రం వీపులో దిగింది బలంగా. మెరుపులు మెరిసి మాయమైంది. రామచంద్రం నిర్జీవంగా నేల మీద పడిపోయాడు. రక్తం, గ్లౌజెస్ నిండా రక్తం. శ్రీరామ్ ఉణికిపోయాడు. ఆర్కెస్ట్రా మంద్రంగా వినిపిస్తోంది. స్టేజ్ మీద రీట అర్ధనగ్నంగా నాట్యం చేస్తోంది. అనేక జంటలు నృత్యం చేస్తున్నాయి. రేఖ గ్లాసులోని విస్కీ అయిపోయింది. సీసాలోంచి గ్లాసులో కుంపుకుంది. సోడా కలపలేదు. గటగటా తాగేసింది. శ్రీరామ్ విస్కీని కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాడు. కానీ అతడి దృష్టి అక్కడ లేదు. స్టేజ్ మీద నాట్యం తారాస్థాయిని అందుకుంది. రీటా ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒలిచేస్తోంది. ప్రేక్షకులేమో వేలలు వేస్తున్నారు. రామ్, డాన్స్ చేద్దాం రా ఆహ్వానించింది రేఖ. శ్రీరామ్ మాట్లాడలేదు. లైట్లు డిమ్ అయ్యాయి. ప్లీజ్, రేఖ అభ్యర్థించింది. రేఖ, దయచేసి నన్ను బలవంతం పెట్టకు విసుక్కున్నాడు శ్రీరామ్. రేఖ ఆశ్చర్యపోయింది. రామ్, ఏమిటి ఎంత డల్గా ఉన్నావు? శ్రీరామ్ మాట్లాడలేదు. ప్లీజ్, నాతో చెప్పవా? రేఖ, నాకేదో భయంగా ఉంది. ఎందుకా భయం? పోలీసులు మనల్ని చచ్చినా పట్టుకోలేరు. శ్రీరామ్కి ధైర్యం చేకూర్చడానికి ప్రయత్నించింది రేఖ. పోలీసుల గురించి నాకెప్పుడు భయం లేదు అంటూ ఆగిపోయాడు శ్రీరామ్. ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. రేఖ, అనవసరంగా హత్య చేశానేమో. డోంట్ బి సిల్లీ రామ్, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అనవసరంగా కాదు రేఖ, నాకిప్పుడు అనుమానంగా ఉంది. రామచంద్రాన్ని హత్య చేస్తున్నప్పుడు ఏవో లైట్లు వెలిగి ఆరిపోయాయని. అదంతా నీ భ్రమ. ఒకవేళ ఫోటోలు తీస్తే నువ్వు అప్పుడే గమనించేవాడివి. శ్రీరామ్ మాట్లాడలేదు. అతనికి ధైర్యం చిక్కడం లేదు. రేఖ, మనం హోటల్కి పోదాం. రేఖ మాట్లాడలేదు. ప్లీజ్ రేఖ. ఓకే. ఇద్దరూ బయటకు వచ్చేశారు. ఎవ్వరూ వీరిని గమనించడం లేదు. గమనించినా పట్టించుకోవడం లేదు. పోర్టిగోలో వివిధ రకాల కార్లతో నిండి ఉంది. నగరంలో పెద్ద మనుషులు రాత్రి అయ్యేటప్పటికీ అక్కడికి చేరుకుంటారు. శ్రీరామ్ నల్ల అంబాసిడర్ కార్ తాళాలు తీశాడు. శ్రీరామ్ కారు స్టార్ట్ చేస్తుంటే ఒక కుర్రాడు వచ్చి ఒక కవర్ అందించాడు. ఎవరిచ్చారు? కఠినంగా ప్రశ్నించాడు శ్రీరామ్. ఆ బాబు ఎవరో ఈ కవర్ మీకివ్వమని ఇచ్చారు భయంగా చెప్పాడు కుర్రాడు. మమ్మల్ని ఎలా గుర్తుపట్టావో అని అడిగింది రేఖ. మీ కారు చూపెట్టి ఆ కారులో ఎక్కిన వారికి ఇమ్మని అన్నాడు ఆ బాబు. శ్రీరామ్ మాట్లాడకుండా కారును ముందుకు పోనిచ్చాడు. కారు హోటల్ హిల్ మ్యాన్ ముందు ఆగింది. రూమ్కి వెళ్ళిన తర్వాత కవర్ తెరిచాడు శ్రీరామ్. తెల్లటి కాగితం మీద ఎర్రటి అక్షరాలు. మిస్టర్ శ్రీరామ్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అని అనుకుంటుంది. నువ్వు కూడా అలాగే అనుకొని ఎవరూ చూడకుండా రామచంద్రాన్ని హత్య చేశావు. కొన్ని లక్షలతో పరారయ్యావు. నేరం దాగదు మిస్టర్ శ్రీరామ్. రామ్, నువ్వు హత్య చేసినట్టు నిరూపించడానికి నీకు పంపిన ఫోటోలు చాలు. బతికి బయటపడాలి అంటే 1,00,000 రూపాయలు తీసుకుని వెంటనే శ్మశానం దగ్గరలో ఉన్న దెబ్బ దగ్గరికి రా. కింద సంతకం లేదు. శ్రీరామ్ ముఖం పాలిపోయింది. ఉత్తరంతో పాటు 2 ఫోటోలు ఉన్నాయి. వాటిల్లో శ్రీరామ్ రామచంద్రాన్ని పొడుస్తున్నట్టు స్పష్టంగా ఉంది. బ్లాక్ మెయిలింగ్. తనలో తానే అనుకున్నాడు శ్రీరామ్. ఓ మై గాడ్, ఇప్పుడేం చేసేది అంటూ తలబట్టుకుంది రేఖ. శ్రీరామ్ మెదడు చురుగ్గా పనిచేస్తోంది.
ఎవరి బ్లాక్మెయిలర్? ఎందుకు తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఇదంతా ఆ వేణుగాడి పనే. రాస్కెల్ ఎంత ద్రోహం చేశాడు! పళ్ళు పట్టపట్టా కొరికాడు శ్రీరామ్. రామ్, వాడు కోరిన ఆ 1,00,000 ఇచ్చేయి, పీడ వదులుతుంది అంది రేఖ. రేఖ, ఒకసారితో కుదరదు. వాడు నా జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటాడు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. శ్రీరామ్ ఒక పావుగంట సేపు సుదీర్ఘంగా ఆలోచించాడు. రేఖ, ఆ బ్రీఫ్ కేసులో ఒక 1,00,000 రూపాయలు సర్దు అంటూ డ్రెస్ అవ్వడం ప్రారంభించాడు. శ్రీరామ్ పూర్తిగా నల్ల దుస్తుల్లో ఉన్నాడు. అతను చాలా త్వరగా నడుస్తున్నాడు. ఒక చేతిలో బ్యాటరీ లైట్, ఇంకో చేతిలో బ్రీఫ్ కేస్. ఊరి చివరకు వచ్చేశాడు. ఇంకో ఫర్లాంగ్ ఉంటుందా దెబ్బ. శ్రీరామ్ ఒక కొట్టు దగ్గర ఆగాడు. తర్వాత వాణ్ణి మాటల్లోకి దింపాడు. ఇంతకుముందు ఎవరైనా ఇలా వెళ్ళారా అని కొట్టువాడిని అడిగాడు శ్రీరామ్. వెళ్ళారు బాబు. శ్రీరామ్ ముందుకు కదిలాడు. చీకటి భయంకరంగా అల్లుకొనుంది. శ్రీరామ్ బ్యాటరీ లైటు దాన్ని సన్నగా చీలుస్తోంది. కీచురాళ్ల రొద చిరాకు కలిగిస్తోంది. ఉండుండి నక్కల అరుపులు వాతావరణాన్ని మరింత భయంకరంగా చేస్తున్నాయి. శ్రీరామ్ ఆగాడు. బ్రీఫ్ కేస్, బ్యాటరీ లైట్ నేల మీద పెట్టి సిగరెట్ వెలిగించాడు. ఎముకలు కొరికే చలివేస్తోంది. శ్రీరామ్ ముందు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఎక్కడో అలికిలి అయినట్టుగా అయింది. శ్రీరామ్ బ్యాటరీ లైటు అన్ని వైపులకి తిప్పాడు. ఏదో ఆకారం పొదల చాటుకు తప్పుకుంది. గుండె దిటవు చేసుకుని ముందుకు కదిలాడు. దెబ్బ ఎగుడు దిగుడుగా ఉంది. శ్రీరామ్ జాగ్రత్తగా నేలను చూసుకుంటూ నడుస్తున్నాడు. నేల మీద సగం కాలిన సిగరెట్ పీక పడి ఉంది. శ్రీరామ్ కళ్ళు చికిలించాడు. అతని ముఖం మీద బ్యాటరీ లైట్ ఫోకస్ చేయబడింది. వాల్ మిస్టర్ శ్రీరామ్. శ్రీరామ్ తలెత్తి చూశాడు. ముఖం మీద లైట్ పడుతోంది. ఎదురుగా ఏముందో కనిపించడం లేదు. శ్రీరామ్ ఆ పెట్టె నేల మీద పెట్టి, తెరు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాల్చేస్తాను, కరుగ్గా పలికింది వేణు కంఠం. వేణు, నన్నెంత మోసం చేస్తావని అనుకోలేదు. పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్. పక్కుమని నవ్వాడు వేణు. నేరస్తులలో నిజాయితీ ఎలా ఉంటుంది శ్రీరామ్? ద్రోహం తప్ప అన్నాడు వేణు. ఎంత డబ్బు దొరికింది ఐరన్ సేఫ్లో అడిగాడు మళ్ళీ వేణు. 1,00,000. అబద్ధం కరుగ్గా అన్నాడు వేణు. నన్ను నమ్మకపోతే నేనేం చెయ్యను? నీతో నాకు వాదన ఎందుకు? రేపు పేపర్లో పడుతుందిలే అన్నాడు వేణు. రామ్, బ్రీఫ్ కేస్ తెరిచి బ్యాటరీ లైట్ అందులోకి ఫోకస్ చేయి ఆజ్ఞాపించాడు వేణు. శ్రీరామ్ అలాగే చేశాడు. వేణు దృష్టి రూపాయల మీద ఉంది. అదే అదను అని గ్రహించాడు శ్రీరామ్. చేతిలో ఉన్న బ్యాటరీ లైటుని వేణు చేతిలోని పిస్టల్ మీదకి విసిరాడు. పిస్టల్ ఎగిరి దూరంగా పడింది. వేణు ఉలిక్కి పడ్డాడు. కానీ అప్పటికే శ్రీరామ్ అతని మీదకి లంఘించాడు. కానీ వేణు వెంటనే ఎదురుదెబ్బ తీశాడు. బూటు కాలుతో శ్రీరామ్ డొక్కలో తన్నాడు. శ్రీరాము వేణు మీద పడ్డాడు. ఇద్దరూ నేల మీద పడి దొర్లుతున్నారు. నేలంతా రాళ్లు మయమేమో. ఇద్దరు ఒళ్ళు కూడా కొట్టుకుపోయింది. చివరికి శ్రీరామ్ వేణుని అదుపులో పెట్టాడు. వేణు గుండెల మీదకెక్కి కూర్చున్నాడు. వేణు రొప్పుతున్నాడు. శ్రీరామ్ పిడికిలు బిగించి వేణు ముఖం మీద 2 సార్లు గుద్దాడు. వేణుకి స్పృహ తప్పింది. శ్రీరామ్ టార్చ్ లైట్ వెలగడం లేదు. కానీ వేణు చేతిలో కింద పడిన టార్చ్ మాత్రం వెలుగుతోంది. శ్రీరామ్ ఆ టార్చ్ లైట్ని తీశాడు. టార్చ్ లైట్ వెలుగులో చుట్టూరా పరిశీలించాడు. అతడి కళ్ళు మెరిశాయి. వేణు పిస్టల్ నేల మీద పడి ఉంది. ఆ పిస్టల్ని తీసి ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం ఒక తుపాకీ గుండు వేణు గుండెల్లో చోటు చేసుకుంది. చీకటిని చీల్చుకుంటూ 2 మెరుపులు మెరిశాయి. శ్రీరామ్ ఈసారి జాగ్రత్త పడ్డాడు. కాంతి వచ్చిన వైపుకి పిస్టల్ని గురిపెట్టి 2 సార్లు కాల్చాడు. అమ్మ అన్న కేక వినిపించింది. శ్రీరామ్ వెంటనే ఆ కేక వినిపించిన పొదకేసి పరిగెట్టాడు. అక్కడ ఒక మనిషి నేల మీద పడి కొట్టుకుంటున్నాడు. శ్రీరామ్ ఆలస్యం చేయకుండా అతని జేబులు వెతికాడు. పర్సు జేబురుమాలు మాత్రమే ఉన్నాయి. పర్సు తెరిచాడు. 500 చిల్లర నోట్లు, కొంత చిల్లర మాత్రమే ఉన్నాయి. ఒక ఫోటో ఉంది. బ్యాటరీ లైట్ వెలుగులో దాన్ని అతడి ముఖంతో పోల్చి చూశాడు. 2 ఒకేలా ఉన్నాయి. ఫోటో వెనుక అడ్రస్ ఉంది. అతడి పేరు సుధాకర్. శ్రీరామ్ ఆ పర్సుని జేబులో వేసుకున్నాడు. కొంచెం దూరంలో కెమెరా పడి ఉంది.
దానికి ముందున్న గాజు లెన్స్ బద్దలైపోయి ఉంది. దాన్ని తీసి మెడలో తగిల్చుకున్నాడు. శ్రీరామ్ మళ్ళీ వేణు శవం దగ్గరకు వచ్చి జేబులు వెతికాడు. 2 ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అవి శ్రీరామ్ రామచంద్రాన్ని హత్య చేస్తున్నవి. అవి తీసి జేబులో వేసుకున్నాడు. శ్రీరామ్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. తన ఆధారాలు ఏవైనా అక్కడ ఉన్నాయేమోనని. ఏం పర్వాలేదు అని గుండె దెటవు పరుచుకున్నాడు. తనని ఎందుకు అనుమానిస్తారు అసలు? వేగంగా ముందుకు కదిలాడు. వెధవలు 2 చచ్చారు. ఈ 2 కాదు, మరో 10 మంది వచ్చినా చచ్చి ఉందరు రాస్కల్స్. ఈ శ్రీరామ్నే మోసం చేద్దామనుకున్నారా? జేబులోంచి పిస్టల్ తీసి ముద్దు పెట్టుకున్నాడు. కెమెరాలోంచి రీల్ తీసి జేబులో వేసుకున్నాడు. కెమెరాని విసరగలిగినంత దూరం విసిరేశాడు. శ్రీరామ్ చురుగ్గా నడుస్తున్నాడు. అతడిప్పుడు ప్రపంచ విజేతలా ఫీల్ అయ్యాడు. ఏదీ తిరుగులేదు తనకి. ఎవరూ అడ్డు రాలేదు. అడ్డొస్తే చస్తారు అనేది శ్రీరామ్ అభిప్రాయాలు. ఊర్లోకి ప్రవేశించాడు. కిళ్ళి కొట్టువాడు చూస్తాడేమో. చూస్తే పోలీసులకి గుర్తు చెప్పొచ్చు. చూస్తే కాల్చి పారేయాలి. ఇప్పటికి 3 చంపాడు. ఇంకా ఎంతమందినైనా చంపేయగలడు తను. ఈ విధంగా సాగుతున్నాయి శ్రీరామ్ ఆలోచన. కిళ్ళు కొట్టువాడి అదృష్టమో, శ్రీరామ్ అదృష్టమో, లేకపోతే పోలీసుల దురదృష్టమో కానీ కిళ్ళి కొట్టు కట్టేసింది. శ్రీరామ్ చకచకా నడుస్తున్నాడు. తొందరగా ఏదో ఒక టాక్సీ ఎక్కాలి. హోటల్కి చేరుకోవాలి. శ్మశానం నగరానికి ఒక చివర ఉంటే హెల్మాన్ 2వ చివర ఉంటుంది. శ్రీరామ్కి విసుగు పుట్టింది. అంతట్లోనే ఒక టాక్సీ వస్తూ కనిపించింది. అతడి ముఖం వికసించింది. జేబురుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు. నల్లని అంబాసిడర్ కారు చీకటిని చీల్చుకుంటూ వస్తోంది. శ్రీరామ్ దాన్ని ఆపమని సౌజ్ఞ చేశాడు. అది ఆగే ప్రయత్నమేమీ చేయలేదు సరికదా. స్పీడు మరింత పెరిగింది. శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. మరుక్షణం అతని ముఖం ఎరిపెక్కింది. కారు అతన్ని దాటింది. శ్రీరామ్ దాని బ్యాక్ టైర్ గురి చూసి కాల్చాడు. సైలెన్సర్ అమర్చడం వల్ల శబ్దం కాలేదు. టైరు టుస్సుమంది. టాక్సీ ఆగింది. దాంట్లోంచి ఒక అతను గబగబా దిగాడు. అతడు నల్లగా పొట్టిగా ఉన్నాడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడు. ఒళ్ళంతా చెమటతోటి ముద్దే ఉంది. మెడలో నల్లటి జేబురుమాలు, దుబ్బు మీసం, చిన్న సైజు దెయ్యంలా ఉన్నాడు. ఇది ఇప్పుడే చావాలా అని విసుక్కుంటూ టైరు మార్చాడు. టైరు మార్చడం అయిపోయిన తర్వాత కారు వెళ్తుంటే ఏదో రాయి తగిలి కింద పడ్డాడు. శ్రీరామ్ నవ్వాడు. అప్పుడు కానీ శ్రీరామ్ని చూడలేదు. ఎవరు నువ్వు? కంగారుగా ప్రశ్నించాడు. మిస్టర్, నాకు సాయం చేయాలి అన్నాడు శ్రీరామ్. ఏంటది? చిరాగ్గా ప్రశ్నించాడు ఆ మనిషి. నన్ను హోటల్ హిల్మ్యాన్కి తీసుకెళ్ళాలి. అతడు మాట్లాడకుండా లేచి బట్టలు దులుపుకున్నాడు. 100 రూపాయలు ఇస్తాను. నాకు కుదరదు. పోనీ 200? 100 కాదు, 1000 ఇచ్చినా నేను ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళాను. నాకు అర్జెంట్ పనుంది. మిస్టర్, గర్జించాడు శ్రీరామ్. అతను కారు తలుపు వెనకకు అడుగు వేశాడు. శ్రీరామ్లో ఆవేశం పెరిగిపోయింది. అతని వేలు ట్రిగర్ని అదిమింది. అతని గుండెల్లోంచి బుల్లెట్ దూసుకుపోయింది. దబ్బున నేల మీద పడ్డాడు. జేబులోంచి బ్యాటరీ తీసి అతని మీదకు ఫోకస్ చేశాడు. జేబులు సోదా చేశాడు. నల్లగా తళతళ మెరుస్తున్న పిస్టల్. ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. మరుక్షణం తేరుకున్నాడు. ఎవడో దొంగల ముఠ వాడై ఉంటాడు అని అనుకున్నాడు. అది తీసి జేబులో వేసుకున్నాడు. ఆ మనిషిలో చలనం లేదు. శ్రీరామ్ బూట్ కాల్తో బలంగా తన్నాడు. అతడు దొర్లుకుంటూ రోడ్డు పక్కకు పడిపోయాడు. మరుక్షణం ఆ నల్లని అంబాసిడర్ కారు తారు రోడ్డు మీద దూసుకుపోయింది. కారు ఆగింది. శ్రీరామ్ కిందకి దిగి కారును పరిశీలించాడు. పెట్రోల్ ఇంకా 50 మైళ్ళు ప్రయాణం చేయడానికి సరిపడా ఉంది. శ్రీరామ్కి కారు గురించి అట్టే తెలియదు. ఇంజన్ పనిచేయడం లేదు. మళ్ళీ కారు ఎక్కి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కారు స్టార్ట్ అవ్వడం లేదు. కారు 4 మూలలా పరికించాడు. ఒక పెద్ద పెట్టె మాత్రం ఉంది. పట్టుకొని చూశాడు. చాలా బరువుగా ఉంది. గోడ్రేజ్ తాళం వేస్తుంది. తాళం చెవి ఆ దగ్గరలో ఎక్కడా లేదు. ఏ శవముందో అని అనిపించింది అతనికి. శ్రీరామ్ కారు దిగి చకచకా నడవసాగాడు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. అతని మనసు ఉరకలు వేస్తోంది. ఇంకా సుధాకర్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ తనకి సంబంధించిన ఫోటోలను చేజిక్కించుకోవాలి. తర్వాత ఎవ్వరికి తెలియని చోటుకి వెళ్ళిపోవాలి. అతని ఊహలు ఆగిపోయాయి. ఎదురుగుండా ఏదో వాహనం వస్తోంది. శ్రీరామే దాన్ని పోల్చుకున్నాడు. అది
శ్రీరామ్ గుండెలు గొబగొబలాడాయి. పోలీసులకి తన గురించి ఎలా తెలిసింది? ఎవరో చెప్పే ఉంటారు. రేఖ చెప్పిందా? ఇప్పుడు తనేం చేయాలి? గబుక్కున చేతిలో ఉన్న సూట్ కేసును పక్కనే ఉన్న పెంట కుప్పలోకి విసిరేశాడు. వ్యాన్ అతన్ని సమీపించింది. అతని దగ్గరకొచ్చి ఆగింది. మిస్టర్, ఇన్స్పెక్టర్ కంఠం కంగుమంది. ఈ సమయంలో మీరిక్కడ ఎందుకున్నారు? సూటిగానే ప్రశ్నించాడు. ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్నాను. మీకేదైనా కారు ఎదురైందా? లేదు, తడబడలేదు శ్రీరామ్. బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. నల్ల రంగు అంబాసిడర్. నో, నాకు బాగా జ్ఞాపకం ఉంది. నాకెలాంటి కారు ఎదురవ్వలేదు. మీ పేరు? అడిగాడు ఇన్స్పెక్టర్. అతని పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ నోట్ చేసుకుంటున్నాడు. చంద్రమోహన్. బొంకాడ్ శ్రీరామ్. అడ్రస్? నోటికి వచ్చిందేదో చెప్పాడు. వాళ్ళు నోట్ చేసుకున్నారు. రేపోసారి స్టేషన్కి వచ్చి కనపడండే. శ్రీరామ్ తలూపాడు. ఇన్స్పెక్టర్ వ్యాన్ ఎక్కాడు. కానిస్టేబుల్ చేయి చాచాడు. శ్రీరామ్ 2 రూపాయలు తీసిచ్చాడు. ఎవరికోసం ఈ వేట? ఎవడో బడా స్మగ్లర్ అట. బంగారంతో పారిపోతున్నట్టు పక్క ఊరు నుంచి ట్రంకాలు వచ్చింది. వాణ్ణి పట్టుకుందామని. తస్సదియ్యా, వాడి దగ్గర 100 కేజీల బంగారం ఉందట. కానిస్టేబుల్ చెప్పుకుపోతున్నాడు. 203 వ్యాన్లోంచి గద్దింపు వినపడింది. వస్తున్నాను సార్ అంటూ పరిగెత్తాడు వాడు. వ్యాన్ కదిలిపోయింది. శ్రీరామ్కి తన మీద తనకే చిరాకేసింది. ఛీ, ఎంత వెధవ పని చేశాడు. ఆ పెట్టి తెచ్చి ఉండాల్సింది. దాని నిండా బంగారం ఉందట. అందుకే అంత బరువుగా ఉంది. మెదడంతా మొద్దుబారిపోయింది. శ్రీరామ్ మళ్ళీ తనను తాను సమర్థించుకున్నాడు. ఒకవేళ ఆ పెట్టె కూడా మోస్తుంటే ఎక్కువ దూరం రాలేక పట్టుపడేవాడేమో. కాలవ దగ్గరకు వెళ్ళి పెట్టె తీసుకున్నాడు. ఒళ్ళంతా చెమట పట్టి తడిసిపోయింది. కోట్ తీసి భుజం మీద వేసుకున్నాడు. వేగంగా అడ్డత్రోవన నడుస్తున్నాడు. అతనిలో మునుపటి ధైర్యం లేదు, కానీ ఏదో తెగింపు. శత్రుసేనలు తన కోటను చుట్టుముట్టిన ప్రపంచ విజేత మనప్రవృత్తి ఎలా ఉంటుందో అతని మనప్రవృత్తి కూడా అలాగే ఉంది. హోటల్ హెల్మాన్ దగ్గరకు చేరుకున్నాడు. హెల్మాన్ బ్లూ కలర్లో నిద్రవుతోంది. హోటల్లోకి ఇప్పుడు వెళ్తే అందరూ తనని అనుమానిస్తారు. హోటల్ వెనక భాగం చేరుకుని నీటి గొట్టం పట్టుకుని పైకి ఎగబ్రాకి తన బాత్రూంలోకి చేరుకున్నాడు. బాత్రూమ్ తలుపు సందుల్లోని చూశాడు. రేఖ నిద్రపోతోంది. రేఖని ఎలా నిద్ర లేపాలో అతనికి అర్థం కాలేదు. ఒకవేళ పిలిస్తే ఆమె నిద్ర లేచినా లేవకపోయినా పక్క రూముల వాళ్ళు లేస్తారు. అది మంచిది కాదు. అతనికి ఒక చక్కని ప్లాన్ తట్టింది. సిగరెట్ వెలిగించాడు. దాన్ని తలుపు సందులో ఇరికించి వేగంగా వేలుతో కొట్టాడు. అది రేఖ మంచానికి ముందుగా పడిపోయింది. ఇలా 4-5 సార్లు ప్రయత్నిస్తే అది ఫలించింది. సిగరెట్టు రేఖ మీద పడింది. రేఖ ఉలిక్కిపడి లేచింది. నేను శ్రీరామ్ని, బాత్రూంలో ఉన్నాను. తలుపు తీ, హెచ్చరించాడు శ్రీరామ్. రేఖ తలుపు తీసింది. ఏం చేశావు? డబ్బిచ్చేసావా? ఆతృతగా అడిగింది. వాణ్ణి చంపేశాను. ఎలా చంపేశావు? అడిగింది రేఖ ఆశ్చర్యంగా. శ్రీరామ్ బాగా అలసి ఉన్నాడు. వివరాలన్నీ తర్వాత చెప్తాను, ముందు నాకు ఏదైనా డ్రింక్ ఇయ్యి అన్నాడు. సారీ, జిన్ ఉంది, తీసుకుంటావా? నాకేం అభ్యంతరం లేదు. ఒక అరగంటలో శ్రీరామ్ రిలాక్స్ అయ్యాడు. రేఖకి జరిగిందంతా చెప్పాడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. బట్టలు మార్చుకున్నాడు. మళ్ళీ ఎక్కడికి ప్రయాణం? కంగారుగా ప్రశ్నించింది రేఖ. సుధాకర్ దగ్గర బహుశా నాకు సంబంధించిన ఫోటోలు కానీ నెగటివ్లు కానీ ఉండవచ్చు. వాటిని హస్తగతం చేసుకోకపోతే మనకి ప్రమాదం. నీ ఇష్టం, ముభావంగా అంది. శ్రీరామ్ రేఖ దగ్గరగా వెళ్ళి ఆమె మెడ చుట్టూ చేతులేశాడు. డార్లింగ్, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు అన్నాడు. మళ్ళీ ఎంతసేపట్లో వస్తావు? గోముగా ప్రశ్నించింది రేఖ. వీలైనంత త్వరలో. అక్కడికి దేంట్లో వెళ్తావు? నడిచే వెళ్తాను. ఇక్కడికి దగ్గరేలే. నువ్వు నిద్ర అయినా బాత్రూమ్ తలుపు మాత్రం తెరిచే ఉంచే అంటూ శ్రీరామ్ బాత్రూమ్ వైపు నడిచాడు. శ్రీరామ్ వెళ్ళిపోయిన తర్వాత రేఖ మరో 2 పెగ్గుల జిన్ తాగింది. ఆమె కళ్ళు అలసటగా మూతలు పడ్డాయి. లైట్ అర్పి బెడ్ మీద వాలింది. ఆమెకు శ్రీరామ్ ప్రవర్తనపై అసహ్యం ఏర్పడింది. దుర్మార్గుడు, డర్టీ ఫెలో, మనుషుల ప్రాణాలతో చెలగాటాళ్ళు ఆడుతున్నాడు. ప్రాణం విలువ తెలియదా రాస్కెల్కి? రేఖ నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. శ్రీరామ్ సుధాకర్ ఇల్లు త్వరగానే కనుక్కున్నాడు. తలుపులకి తాళం వేసింది. మారు తాళంతో తాళం తీశాడు. గదంతా దుమ్ము కొట్టుకుపోయింది.
గుమ్మం మీద అనేక అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధాకర్కి ఉన్న నిర్లక్ష్యం ఆ ఇంట్లో ప్రతి వస్తువులోనూ కనిపిస్తోంది. ఒక మూలగా ఒక టేబుల్, కుర్చీ ఉన్నాయి. మధ్యగా ఒక చాపా దిండు, 2 మాసిన దుప్పట్లు ఉన్నాయి. ఒక వారుగా తోలుపెట్టి ఉంది. శ్రీరామ్ ముందుగా దాన్ని సోదా చేశాడు. 3 జతల బట్టలు, 2 అండర్వేర్లు, ఒక బనియన్, ఒక జేబురుమాలు మాత్రమే ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఒక చొక్కాలోంచి ఒక కవరు జారిపడింది. శ్రీరామ్ ముఖం వెలిగింది. మెల్లగా కవరు విప్పి చూశాడు. 2 ఫోటోలున్నాయి. 2 కూడా ఎవరో స్త్రీ పురుషులు నగ్నంగానూ అర్ధనగ్నంగానూ ఉన్నాయి. వాడు నన్నే కాకుండా ఇంకా చాలామందినే బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నమాట అని అనుకున్నాడు. టేబుల్ మీద 2 ఆల్బమ్లు ఉన్నాయి. వాటిల్లో చాలామంది స్త్రీ పురుషుల ఫోటోలు ఉన్నాయి. శ్రీరామ్ ఆ నెగటివ్ని పరీక్షించసాగాడు. అంతలోనే సుధా సుధా అని ఎవరో స్త్రీ కంఠం వినిపించింది. శ్రీరామ్ కోట్ జేబులో నుంచి కత్తి తీసి పట్టుకొని ఎడం చేత్తో తలుపు తీశాడు. ఎప్పుడొచ్చావు సుధా? గదిలో లైట్ కనిపిస్తే వచ్చాను. ఇన్నాళ్ళు ఎక్కడా అని తొందరగా మాట్లాడేస్తున్న ఆ అమ్మాయి శ్రీరామ్ని చూడగానే అరవబోయింది. అరవకు, చంపేస్తాను అని బెదిరించాడు శ్రీరామ్. నీ పేరేంటి? సుభద్ర. ఇప్పుడు సుధాకర్ వచ్చాడని ఎలాగనుకున్నావు? శ్రీరామ్ గొంతు కఠినంగా ఉంది. లైట్ చూసి మాది పక్కిల్లే సంజాయిషి ఇచ్చింది. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. మీ గురించి నేను ఎవ్వరికి చెప్పను, భయం భయంగా అంది. సరే వెళ్ళు. ఆమె అడుగు ముందుకేసింది. శ్రీరామ్ కుడి చెయ్యి ఆమె నోరు మోసింది. మరుక్షణం కత్తి వెన్నులో దిగబడింది. ఆమె నిర్జీవంగా నేల మీద కొరిగిపోయింది. శ్రీరామ్ ఎడమ చెయ్యి గ్లౌజు రక్తంతో తడిసి ఎర్రగా ఉంది. ఆమె శరీరం కేసి చూసి నిర్లక్ష్యంగా నవ్వాడు. అతను ఉలిక్కిపడ్డాడు. అవును, తను సుధాకర్ డైరీ గురించి ఆలోచించనే లేదు. దాంట్లో బహుశా తన రహస్యం ఉండొచ్చు. డ్రాయర్ సొరుగుదీశాడు. అందులో సుధాకర్ డైరీ ఉంది. తీసి జేబులో వేసుకున్నాడు. డ్రాయర్లో ఉన్న నెగటివ్లని కాల్చేశాడు. గ్లౌస్ తీసి జేబులో వేసుకున్నాడు. బయటకు వచ్చి తలుపులు తాళం వేసేశాడు. మిస్టర్ సుధాకర్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. మిస్టర్ సుధాకర్, మీరు 2 నెలల అద్దె బాకీ పడ్డారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఆ అద్దె ఎప్పుడిస్తారు? ఆ చీకట్లో ఇంటి యజమాని శ్రీరామ్ని సుధాకర్ అని అనుకుని ఇంకా ఏదో అనబోతున్నాడు. శ్రీరామ్ జేబులోంచి సైలెన్సర్ తీసి అతడికి గురి చూసి కాల్చాడు. కెవ్వుమని అరుస్తూ అతడు నేల కూలాడు. శ్రీరామ్ చకచకా ముందుకు పరిగెత్తాడు. యూ డెవిల్, ఎంత పని చేశావు? నువ్వసలు మనిషివేనా? ఒక ఆడదాన్ని చంపుతావా? పిచ్చిగా అరిచింది రేఖ. ఎదురుగుండా శ్రీరామ్ కూర్చునున్నాడు. శ్రీరామ్ నిర్లక్ష్యంగా నవ్వాడు. శ్రీరామ్, నీకు ప్రాణం విలువ ఎంతో తెలియడమే లేదు. దోషుల్ని చంపినట్టు మనుషుల్ని చంపేస్తున్నావు. నువ్వసలు మనిషివే కాదు, అసహ్యంగా అంది రేఖ. అవును, నేను రాక్షసుణ్ణే, క్రూరంగా నవ్వాడు. రేఖ, నేను ఇన్ని హత్యలు చేసినా నాకేం భయం లేదు. నన్ను ఎవరూ అనుమానించలేరు. యు ఆర్ రాంగ్ మిస్టర్ రామ్. ఎక్కడ పొరబడుతున్నాను? అసహనంగా అరిచాడు శ్రీరామ్. రామ్, నువ్వేదో చాలా తెలివైన వాడివి అని అనుకుంటున్నావు, కానీ నిన్ను దోషిగా నిరూపించే సాక్ష్యాలు చాలా వదిలేశావు. ఏంటవి? రామ్, నువ్వు వేణు ఇల్లు సోదా చేయలేదు. నువ్వు రామచంద్రాన్ని హత్య చేస్తున్న ఫోటోలు అతని దగ్గర ఉండవచ్చు. శ్రీరామ్ ముఖం పాలిపోయింది. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. రేఖ, నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా తప్పటడుగు లేశాను. నేను పోలీసులకు కనపడకుండా వెళ్ళిపోతాను. డబ్బు చెరిసగం పంచుకొని ఎవరి దారిన వాడు వెళ్ళిపోదాం. రేఖ వ్యంగ్యంగా నవ్వింది. ప్లీజ్ రేఖ, నా మాట నాకిచ్చే, నేను వెళ్ళిపోతాను. మిస్టర్ శ్రీరామ్, నీకొక చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అంతకీ పట్టుబడితే పోలీసులకి రిపోర్ట్ ఇచ్చేస్తాను. బీ కేర్ఫుల్. నువ్వు వేణు దగ్గర నుంచి తెచ్చిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ రివ్వున బయటికి వెళ్ళిపోయింది రేఖ. శ్రీరామ్ అచేతనుడు అయిపోయాడు. బుర్ర పనిచేయడం లేదు. అనాలోచితంగా చేసిన ఒక హత్య అనేక హత్యలకు దారితీస్తోంది అన్న సూక్తి తన పట్ల పూర్తిగా నిజమైంది. తనెంత పొరపాటు చేశాడు. ఏ డబ్బు కోసమైతే తను ఎన్ని హత్యలు చేశాడో అది తనకి దక్కడమే లేదు. అలా జరగకూడదు అని అనుకున్నాడు శ్రీరామ్. తల తిరిగిపోతోంది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? రేఖ అలా చేస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. టాక్సీని పిలిచి హోటల్ చెంచల్కి పోనివ్వమన్నాడు.
హోటల్లో రూమ్ తీసుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలి? పోనీ రేఖని బ్రతిమలాడితే అదే మంచి పని అని అనుకున్నాడు. హిల్మ్యాన్కి ఫోన్ చేసి రూమ్ నంబర్ 116కి కనెక్ట్ చేయమన్నాడు. రేఖ ఫోన్ ఎత్తి హలో అంది. హలో రేఖ, ఎందుకు ఫోన్ చేసావు? చిరాగ్గా ఉంది రేఖ కంఠం. పోనీ నాకు ₹1,00,000. షటప్. ఫోన్ పెట్టేసింది. రేఖ పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్. ఈ రాత్రితో నీ పని సఫా అని అనుకున్నాడు శ్రీరామ్. అవును, ఈ రాత్రికే రేఖని హత్య చేసి ఆ డబ్బుతో పారిపోవాలి. అదే అతని ఊహ. రాత్రి 10 గంటలైంది. నగరంలో జనసంచారం పల్చబడింది. శ్రీరామ్ హోటల్ చెంచల్ నుండి బయటకొచ్చాడు. దగ్గరలో ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరికి కాసేపు ఆలోచించాడు. ఇప్పటికే తను చాలా తప్పులు చేశాడు. ఇక ముందరైనా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు. అందుకే అతను టాక్సీ ఎక్కలేదు. అలా వెళ్తే టాక్సీ వాడి ద్వారా తన ఆచూకీ తెలిసిపోవచ్చు. 2-3 బస్సులు వచ్చి వెళ్ళాయి. తర్వాత అతనికి కావలసిన బస్సు వచ్చింది. శ్రీరామ్ సిటీ బస్సు ఎక్కాడు. బస్సు వేగంగా పోతోంది. జనం పల్చగా ఉన్నారు. హలో మిస్టర్ శ్రీరామ్, ఎవరిదో కంఠం వినిపించింది. తనని కాదేమో అని అనిపించింది. ఒకవేళ తననే అయినా వెనుతిరిగి చూడకూడదు. హలో మిస్టర్ రామ్, హౌ డూ యూ డూ? ఎవరిదో చెయ్యి భుజం మీద పడింది. పాములు పాకినట్టు అనిపించింది శ్రీరామ్కి. వెనక్కి తిరిగాడు. అతని వయసు 30 సంవత్సరాలు ఉంటాయి. ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. తలకి గోధుమ రంగు మఫ్లర్. నన్ను గుర్తుపట్టలేదా? నవ్వుతూ అడిగాడు. ఐఎమ్ సో సారీ, మీరెవరో నాకు తెలియదు. నా పేరు కూడా శ్రీరామ్ కాదు అన్నాడు శ్రీరామ్ కంగారుగా. ఓ, నవ్వాడతను. ఆ నవ్వు చూస్తే శ్రీరామ్కి భయమేసింది. చలి జ్వరం వచ్చిన వాడిలాగా వణికాడు. బస్సు ఆగింది. ఆ వ్యక్తి దిగిపోయాడు. శ్రీరామ్ గుండెల నిండా గాలి పీల్చుకొని బస్సు దిగాడు. అతనికి చాలా దాహంగా ఉంది. డ్రింక్ తాగుదామనుకొని మరుక్షణం ఆ ఊహని ఉపసంహరించుకున్నాడు. చిన్న సాక్ష్యం కూడా వదలకూడదు, అది అతని అభిప్రాయం. శ్రీరాము తిన్నగా రేఖ రూమ్కి వెళ్ళాడు. తలుపు లోపల గడియేసుంది. శ్రీరామ్ ఒక చాలా సన్నని ఇనుప రేకు తీసి తలుపు సందులోంచి బలంగా పైకి నెట్టాడు. తలుపు తెరుచుకుంది. తలుపు దగ్గరగా పెట్టాడు. గదంతా చిక్కటి చీకటి. బ్యాటరీ లైట్ వెలిగించి చెయ్యి అడ్డంగా పెట్టాడు. వేళ్ల సందుల్లోంచి కాంతి ప్రసరిస్తోంది. రేఖ మంచం మీద పడుకుంది. పిస్టల్ తీసి గురి చూశాడు. లైటు వెలిగింది. గదంతా పాల నొరగలాంటి వెలుతురు. వెల్ మిస్టర్ రామ్, పిస్టల్ కింద పడాయి అంది రేఖ కంఠం. శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు. పిస్టల్ వదిలేసి నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. రేఖ పిస్టల్ పట్టుకొనుంది. ఆమె నవ్వుతోంది. నాకు తెలుసు శ్రీరామ్, ప్రాణం విలువ తెలియని నువ్వు నా ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తావని. అందుకే నేను బాత్రూంలో ఉండి నా పెట్టెలు మంచం మీద పెట్టి దుప్పటి కప్పాను. శ్రీరామ్, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కనిపించకు. రేపటికల్లా ఊరెళ్ళిపో, లేకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. బీ కేర్ఫుల్. రేఖ, ప్లీజ్ ₹1,00,000 ఇయ్యి. నా దారి నేను పోతాను. రేఖ వికటంగా నవ్వింది. ₹1,00,000 లేదు, 1,00,000 పైసలు కూడా ఇవ్వను. గెట్ అవుట్ అరిచింది. శ్రీరామ్ మౌనంగానే బయటకు వచ్చేశాడు. సముద్రపు అలలు తీరాన్ని ఢీకొడుతున్నాయి. బీచ్లో జనం ఎక్కువగా లేరు. శ్రీరామ్ ఒక మూల ఇసుకపై వెల్లికిలా పడుకునున్నాడు. అతడి బుర్ర తీవ్రంగా పనిచేస్తోంది. అతనిలో నిరాశ పేరుకుపోయింది. రేఖను నన్ను చంపడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఈ వేళ నుంచి కట్టుదిట్టంగా ఉంటుంది. పోలీసులకు కూడా ఈ పాటికి తన గురించి వేట ప్రారంభించి ఉంటారు. ఏం చెయ్యాలి? ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని అనిపిస్తోంది శ్రీరామ్కి. హలో మిస్టర్ రామ్. శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు. నిన్న బస్సులో పలకరించిన వ్యక్తి. అతడు శ్రీరామ్కి 4 అడుగుల దూరంలో నిల్చునున్నాడు. మిస్టర్ రామ్ మళ్ళీ పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో నవ్వు వినిపించింది. మీరెవరో నాకు తెలీదు. నా పేరు శ్రీరామ్ కాదు. మీరు నిన్న ఆ పేరుతోనే సంబోధించారు. తొందర పడుకు మిస్టర్ రామ్, తర్వాత బాధపడతావు. నేనెవరో నీకు తెలియపోయినా నీవు నాకు పరిచితుడివే. ఎలాగా? ఫోటో ద్వారా. ఏ ఫోటో ద్వారా? కంగారుగా అడిగాడు శ్రీరామ్. లక్షాధికారి రామచంద్రం గుండెల్లోని కత్తి కొసుక్కున దిగిన ఫోటో. శ్రీరామ్కి మతిపోయినట్టు అనిపించింది. చూపించమంటావా? అక్కర్లేదు, పూర్వం ఒకసారి చూసా.
శ్రీరామ్లో మొండి ధైర్యం ప్రవేశించింది. అది నీకు చాలా ప్రమాదకరమైందే. పర్వాలేదు, పోలీసులకి పంపు, లేదా పేపర్లు కొట్టించి అమ్ముకో. ఆవేశపడకు శ్రీరామ్. నువ్వు రామచంద్రం ఇనప్పెట్టెలో 5 లక్షలు దొంగిలించావు. అందులో నాకు 2 లక్షలు ఇయ్యి. నా దారిని నేను వెళ్ళిపోతాను. 2 లక్షల? గట్టిగా బెగ్గరగా నవ్వేశాడు శ్రీరామ్. మిస్టర్ రామ్, కంగారుగా పిలిచాడు ఆ వ్యక్తి. నా దగ్గర 2 లక్షలు లేదు కదా, 2 పైసలు కూడా లేవు. నా పార్ట్నర్ నన్ను మోసగించింది మిస్టర్ వరదన్. మిస్టర్ వరదన్, నీకు నిజంగా 2 లక్షలు కావాలా? అయితే ఒక ఉపాయం ఉంది. ఏముంటది? వరదన్ చటుక్కున ముందు కొంగాడు. చెప్తాను, కానీ ముందు నీ గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. నీ గురించి నేను విపులంగా తెలుసుకోవాలి. సర్టన్లీ, నాకు ఈ కేసుకి ఉన్న సంబంధం గురించి చెప్తాను. నా పేరు వరదన్, స్టూడియో చిత్ర ఓనర్ని. బ్లాక్ మెయిలర్స్ అందరి ఫోటోలు నా దగ్గరే డెవలప్ చేయించుకుంటారు. వేణు నేను స్నేహితులం. ఒకరోజు వేణు నా దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరాడు. ఏమిటన్నాను? మీరిలా దొంగతనం చేయబోతున్నట్టు చెప్పి దొంగతనం చేస్తున్నట్టు ఫోటోలు తీయమన్నాడు. వాటి సహాయంతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవచ్చునని, దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చని, నాకు సగం వాటా ఇస్తాను అన్నాడు. నేనప్పుడు ఇంకో ఉపాయం చెప్పాను. అదేమిటంటే రామచంద్రానికి మత్తు పదార్థం ఆహారంలో కలపవద్దు అని చెప్పాను. ఏదో ఒక విధంగా రామచంద్రానికి మెలకు వచ్చి నిన్ను చూస్తాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి నువ్వు చంపుతావని ఊహించాను. హత్య చేస్తున్నట్టు ఫోటో తీసేస్తే మాకింకా లాభం. వేణు నాతో ఏకీభవించాడు. వేణు అన్నంలో మత్తు పదార్థం కలపలేదు. రామచంద్రన్ నిద్రలో ఉంటాడని ఊహించిన నువ్వు ధైర్యంగా దొంగతనం చేయబోయావు. నేను కావాలని పెద్ద శబ్దం చేశాను. రామచంద్ర లేచాడు. స్ట్రాంగ్ రూమ్లో అలికడి అవడంతో అక్కడికి వచ్చిన నిన్ను చూశాడు. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. కొన్ని ఫోటోలు నా దగ్గర ఉంచుకొని మిగిలిన వేణుకిచ్చాను. ఆ సంగతి వేణుకు తెలియదు. అయితే నాలో మరో ఊహ కలిగింది. ఒకవేళ వేణుని నేను బ్లాక్మెయిల్ చేసి వాడి దగ్గర నుంచి అంత డబ్బు లాగితే, అందుకే వేణుని అనుసరించి ఫోటోలు తీయమని నా అసిస్టెంట్ సుధాకర్ని పంపాను. తర్వాత నీకు తెలిసిందే. శ్రీరామ్ తల పంకించాడు. మిస్టర్ వర్ధన్, రేఖ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. వాటిని మనం రేఖ బ్రతికుండగా పొందలేం. రేఖ ఎక్కడుంటోంది? చటుక్కున్న ప్రశ్నించాడు వర్ధన్. చెప్తానుండు. రేఖ షీలా అనే పేరుతో హోటల్ హిల్మ్యాన్లో ఉంటుంది. రూమ్ నంబర్ 116. నువ్వు ఆమెను ఎలాగైనా హత్య చేయాలి. ఆమె డబ్బు ఎక్కడ దాచిందో నాకు తెలుసు. ఆ హత్య చేస్తే నీకు 2 లక్షలు వస్తాయి. శ్రీరామ్ ఒక్క విషయం మాత్రం అబద్ధం చెప్పాడు. అదేమిటి అంటే రేఖ డబ్బు ఎక్కడుందో తనకు తెలుసు అని. నిజానికి అది అతడికి తెలియదు. మిస్టర్ రామ్, మనిద్దరి మధ్యన అరమరికలు ఉండకూడదు. అందుకని కొన్ని ప్రశ్నలు వేస్తాను. శ్రీరామ్ అడగమన్నట్టు తలూపాడు. రామచంద్రం స్ట్రాంగ్ రూమ్ రహస్యం మీకు ఎలా తెలుసు? రేఖ సంపాదించింది. రామచంద్రం కూతురితో బాగా స్నేహం చేసి రామచంద్రం డైరీ చేజిక్కించుకుంది. దాంట్లో ఐరన్ సేఫ్ తాళాల ఈక్వేషన్ ఉంది. నువ్వు ఎన్ని హత్యలు చేశావు? 3. ఎవరెవరిని? రామచంద్రన్, వేణు, సుధాకర్. అబద్ధం ఆడకు. ఒక స్మగ్లర్ను, సుధాకర్ ప్రియురాలు సుచిత్రను, అతడుండే ఇంటి యజమానిని కూడా చంపేశావు కదా. శ్రీరామ్ మాట్లాడలేదు. రేఖని నువ్వే చంపకుండా ఆ పని నాకెందుకు అప్పగించావు? సూటిగా అడిగాడు వరదన్. నేను నిన్న రేఖను చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. అందువల్ల రేఖ నా నుండి జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా నాకు ఇప్పుడు ఒక మనిషిని చంపే ధైర్యం కూడా లేదు. గుడ్. నేను ఇంక వెళ్తాను. ఏ విషయం నీకు త్వరలోనే చెప్పేస్తానే అన్నాడు. రూమ్ నంబర్ 125 అన్నాడు తాళాలు అందిస్తూ. వరదన్ రూమ్కి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని మేనేజర్కి ఫోన్ చేసి బాయ్ని పంపమన్నాడు. 5 నిమిషాల్లో వాడు వచ్చాడు. వాడికి 14 సంవత్సరాలు ఉంటాయి. మెనూ కార్డ్ చూసి ఏదో ఒక 2 స్వీట్స్ ఆర్డర్ చేశాడు. స్వీట్స్ వచ్చాయి. అలా కూర్చోబోయ్ అన్నాడు వరదన్ కుర్చీ చూపిస్తూ. కానీ వాడు కూర్చోలేదు. పర్వాలేదులే కూర్చోబోయ్ అన్నాడు నవ్వుతూ. టిఫిన్ తిన్న తర్వాత వాడుకు 5 రూపాయలు ఇచ్చాడు. నాకు సాయం చేయాలయ్యా. ఏంటి సార్ అన్నాడు వాడు ఉత్సాహంగా. నీకు రూమ్ నంబరు 116లో ఉన్న ఆవిడ తెలుసా? వాడు తెలుసు అన్నట్టు తలూపాడు. ఆవిడ ఎప్పుడైనా కాఫీ ఆర్డర్ చేస్తే ఈ పొట్లం కాఫీలో కలుపు.
వెంటనే వచ్చి నాకు చెప్పు అంటూ చిన్న పొట్లం 10 రూపాయల నోటు ఇచ్చాడు. వాడు అనుమానంగా వరదన్ని చూశాడు. వాడి అనుమానాన్ని గ్రహించి, అదేం విషం కాదులే ఓయ్, ఓ గంట మత్తు కలిగిస్తుంది అంతే అన్నాడు వరదన్. అలాగే సార్ అన్నాడు వాడు. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రేఖ కళ్ళు తెరిచింది. ఏంటి తనేలా పడుకుంది? ఏం జరిగింది? తల తిప్పి చూసింది. ఎవడో కూర్చునున్నాడు. రేఖను చూడగానే చిన్నగా నవ్వాడు. మిస్ రేఖ? రేఖ మాట్లాడలేదు. మిమ్మల్నే రేఖ? ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? నా పేరు రేఖ కాదు అంది కంగారుగా. కంగారు పడుకు రేఖ, నీ గురించి నాకంతా తెలుసు. ఏంటి తెలుసు? పిచ్చిగా వాగకు, ముందు ఇక్కడి నుంచి పో అరిచింది రేఖ. నీ దగ్గరున్న 5 లక్షల గురించి రేఖకు పిచ్చెక్కినట్టు అనిపించింది. అసలు తనెందుకు ఇలా పడుకుంది? రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటే ఇంతలో వీడెలా శనిలాగా దాపరిచ్చాడు? రేఖ, కావాలంటే నేను ఇప్పుడు నిన్ను చంపేయగలను. అతడి చేతిలో రివాల్వర్ తళతళలాడుతోంది. రేఖ ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ఎవరు నువ్వు? చెప్తాను. నా పేరు వరదన్, ఫోటోగ్రాఫర్ని. రామచంద్రం హత్య ఫోటోలు నేనే తీశాను. నీకేం కావాలి? నన్నెందుకు బెదిరిస్తున్నావు? రేఖ పెదాలు వణుకుతున్నాయి. డబ్బు. వేకటంగా నవ్వాడు వరదన్. ఏ డబ్బు కోసం నువ్వు శ్రీరామ్ కక్కుర్తి పడ్డారో ఆ డబ్బు. మరోసారి నవ్వాడు. నా దగ్గర లేదు. మరెక్కడుంది? శ్రీరామ్ దగ్గర. వరదన్ మళ్ళా నవ్వాడు. నువ్వు ఇలా కాలయాపన చేస్తే చంపేయాల్సి వస్తుంది. రేఖ నోరు తడారిపోయింది. నన్ను నమ్ము, ప్రాధేయపూర్వకంగా అంది. పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకు రేఖ. నేను శ్రీరామ్ దగ్గర నుంచే వచ్చాను. అయితే ఏం తెలియనట్టు అడిగింది. ఏం తెలియనట్టు మాట్లాడుకు రేఖ. నాకు చిరాకు ఎక్కువ. నీ దగ్గర డబ్బుందని శ్రీరామ్ చెప్పాడు. శ్రీరామ్ నీకు అబద్ధం చెప్పాడు. వరదన్ నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? కోపంగా ప్రశ్నించింది రేఖ. నువ్వు నన్నేం మభ్యపెట్టాలని చూస్తుంటే నవ్వొస్తోంది. శ్రీరామ్ నీకు అబద్ధం చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నావు? రేఖ, ప్రతి మనిషి ప్రాణానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ప్రాణం తీపి అటువంటిదే. ప్రాణం విలువ వెళ్ళలేనిది. కానీ శ్రీరామ్ ప్రాణం వదిలేయడానికి సిద్ధపడ్డాడు. దాన్ని బట్టి శ్రీరామ్ దగ్గర డబ్బు లేదు అని నేను తెలుసుకున్నాను. రేఖ మాట్లాడలేదు. రేఖ, నేను చాలా ఆలస్యం చేస్తున్నాను కదూ. దేనికి? నేను చంపడానికి. రేఖ మాట్లాడలేదు. నీకు బ్రతకాలనుందా? కరుగ్గా ఉంది వరదన్ కంఠం. రేఖ ఉంది అన్నట్టు తలూపింది. గుడ్. అయితే 2 లక్షలు ఇచ్చేయి, నిన్ను వదిలేస్తాను. 2 లక్షలు? 1 లక్ష ఇస్తాను. వద్దు, నీ దగ్గరే ఉంచుకో. శ్రీరామ్ నిన్ను చంపితే నాకు 4 లక్షలు ఇస్తా అన్నాడు. పోనీ నేనే ఇస్తాను ఆ డబ్బు. దాట్స్ గుడ్. నీ పేరు? వరదన్. మిస్టర్ వరదన్, మనం డబ్బు పంచుకున్నంతతో సరిపోదు. శ్రీరామ్ మనల్ని వదలడు. కాబట్టి శ్రీరామ్ని మన దారి నుంచి తప్పించాలి. యు ఆర్ కరెక్ట్. నేను అదే చెప్దామని అనుకుంటున్నాను. శ్రీరామ్ని సులభంగా మన దారిలోంచి తప్పించవచ్చు అన్నాడు వరదన్. నో, నేను ఒప్పుకోను. శ్రీరామ్ చాలా తెలివైనవాడు. ఏదైనా పొరపాటు జరిగితే మన ప్రాణానికే నష్టం. అది ఇదివరకటి శ్రీరామ్. ఇప్పుడు శ్రీరామ్ బుర్ర చెదపట్టిపోయింది. నువ్వు మోసం చేయడంతో మతిపోయింది అన్నాడు తాపీగా. అయితే శ్రీరామ్ని ఎలా హత్య చేయొచ్చు? శవం మాయం చేయడం ఎలా? నువ్వు తొందరపడకు, అన్నీ చెప్తాను. రేపు రాత్రి నువ్వు శ్రీరామ్కి ఫోన్ చేసి మనసు మార్చుకున్నానని, ఇద్దరం కలిసి ఉండొచ్చని రమ్మనమను. రాగానే పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్ళిపోదామని చెప్పు. నేను అక్కడ మారువేషంలో టాక్సీ డ్రైవర్గా కింద ఉంటాను. మీరిద్దరూ నా టాక్సీలో ఎక్కుతారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నేను శ్రీరామ్ని కత్తితో పొడుస్తాను. తర్వాత మనం కార్ని ఈ కొండపై నుండి శవంతో పాటు లోయలోకి తోసేయచ్చు. గుడ్ ప్లాన్. రేఖ అంటూ వచ్చి శ్రీరామ్ ఆమె భుజాన్ని నొక్కాడు. నాకు తెలుసు రేఖ, నువ్వు చాలా మంచిదానివి అంటూ ముద్దు పెట్టుకోబోయాడు. షూ, ఏమిటా పని? మనం త్వరగా ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళిపోవాలి. టాక్సీ పీలు అంది. అంతట్లోనే వరదన్ టాక్సీ వచ్చి పక్కగా ఆగింది. టాక్సీ కావాలా సార్? అవును, పక్క ఊరికి వస్తావా? ఎక్కండి. శ్రీరాము బ్యాక్ డోర్ తీయబోయాడు. ఫ్రంట్ సీట్లో కూర్చోండి సార్, బ్యాక్ సీట్ బాగాలేదు అన్నాడు డ్రైవర్. వరదన్ పక్కన శ్రీరామ్, అతడి పక్కన రేఖ కూర్చున్నారు. శ్రీరామ్ మారువేషంలో ఉన్న వరదన్ని గుర్తుపట్టలేదు. టాక్సీ హెల్మెన్ దాటి కొంత దూరం వచ్చింది. సార్,
సీటు కింద ఏదో ఉన్నట్టుంది చూడండి అన్నాడు వరదన్. శ్రీరామ్ కిందకి చూడ్డానికి వంగాడు. మరుక్షణం వరదన్ చేతిలోని కత్తి శ్రీరామ్ వీపులో దిగబడింది. అమ్మా! పిచ్చిగా అరిచాడు శ్రీరామ్. మరొకసారి పొడిచాడు వరదన్. చచ్చాడు అన్నాడు వరదన్. వెల్ డన్ అంది రేఖ మెచ్చుకోలుగా. శవం సీటు కిందకి జారుకుంది. రేఖ కింద కొంగింది. ఎందుకు అడిగాడు వరదన్. చూస్తున్నాను. ఏంటి? రక్తం వేడిగా ఉంది. పెద్దగా నవ్వాడు వరదన్. మరుక్షణం కెబుమన్నాడు. ఏ కత్తితో శ్రీరామ్ని పొడిచాడో ఆ కత్తే అతని గుండెల్లో దిగేసింది రేఖ. కసిదీర పొడిచింది. ఏడియట్! 3 లక్షలు కావాలా? చావు. 3 కాదు 30 సార్లు చావు. పిచ్చిగా అరుస్తోంది రేఖ. స్టీరింగ్ వీల్ ముందు కూర్చుంది. యాక్సిలేటర్ బలంగా నొక్కింది. నిర్మానుష్యమైన రోడ్డు మీద చిక్కటి చీకట్లో కొండ మలుపులు తిరుగుతూ కారు దూసుకుపోతోంది. రేఖకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక తన స్వేచ్ఛకు అడ్డంకులేవీ లేవు. ఆ డబ్బుతో తను జీవితాంతం హాయిగా బ్రతకగలదు. మనసంతా ఊహల్లో తేలిపోసాగింది. ఎదురుగా ఒక లారీ వేగంతో రాసాగింది. రేఖ కారు స్పీడ్ తగ్గించడానికి బ్రేకులు వేయసాగింది. కానీ అవి పనిచేయడం లేదు. కారు స్పీడు తగ్గలేదు. పైగా డౌన్లో కారు మరింత స్పీడ్గా వెళ్ళసాగింది. లారీ దగ్గరైంది. రేఖకు చెమటలు పట్టసాగాయి. నేర్పుగా పక్కకు కోసి లారీని దాటింది. కానీ అంతలోనే కారు తాగిన వాడికి మళ్ళీ మెలికలు తిరిగి పక్కనున్న లోయలోకి పడిపోయింది. ఎర్రని మంటలు బగ్గుని లేచాయి. ఆ మంటల్లో రేఖ సజీవంగానే దహనమై పోసాగింది. ఆమె ఆర్తనాదాలు కొద్దిసేపు ఆ చీకట్లో ప్రతిధ్వనించి ఆగిపోయాయి. మొత్తం 9 మందిని బలి తీసుకున్న ఆ 5 లక్షలు కూడా ఆ మంటలలో మసి అయిపోయాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.